విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. హలో నమస్తే, వెల్కమ్ టు విక్రమ్ టీవీ. నేను మీ అక్షయ్. మనతో పాటు ఎల్బీ నగర్ నియోజకవర్గానికి చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పిసిసి కార్యదర్శిగా ఉన్నటువంటి గజ్జి భాస్కర్ గారు మనతో పాటు ఉన్నారు. తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలపైన, రాబో రోజుల్లో కాంగ్రెస్ పార్టీని తీసుకోబోయే నిర్ణయాలపైన మనం వారితో చర్చిద్దాం. నమస్తే అన్న. నమస్తే అన్న. బాగున్నారా అన్న? సూపర్. ఎట్లా ఉన్నారు? మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి సూపర్ ఉన్నారు. ఏంది ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఇదే తీరు ఉంటాం మేము ఎప్పుడైనా కానీ. ఇలా ప్రభుత్వం ఉందని జబ్బలు తెరుచుకోలేము, ప్రభుత్వం లేదని జబ్బలు కింద కలుసుకున్నాం. ఒకటే తీరు ఉంటాం మేము. ఒక మామూలు రైతు కుటుంబంలో పుట్టి ఇవాళ పిసిసి కార్యదర్శి దాకా ఎదిగారు. ఎట్లా సాధ్యమైంది అసలు ఇది? రైతు కుటుంబంలో పుట్టినాడు మీరు ముందే చెప్పారు. రైతు అనేటోడు ఎవరు? దేశానికి అన్నం పెట్టి, దేశానికి అన్నం పెట్టేటోడు కంపల్సరీగా ఎదగొచ్చు కదా, అంచెలంచెలుగా ఎదగొచ్చు. సో మేము రైతు కుటుంబంలో పుట్టినంత మాత్రాన మేము రాజకీయంగా ఎదగాలని లేదు కదా కంపల్సరీ. సో దేశానికి అన్నం పెట్టే రైతే కంపల్సరీ రాజు. అందుకోసమే ఈ అంచెలంచెలుగా ఎదగడానికి కారణం ఆ రైతు ఒక బిడ్డనై ఎదిగిన. అంతేనా? లేకపోతే బాగా మీకు 100 ఎకరాల ఆస్తులు ఉన్నాయి, 100 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నాయి, పెద్ద భూస్వామి అని నేను విన్నాను. నిజమేనా అన్నది? మా తాత భూస్వామి, మా తాతకు భూములు ఉన్నాయి, మా తండ్రికి భూములు ఉన్నాయి. మా తాత, మా ముత్తాత మా తాతకి ఇచ్చిండు. మా తాత కొన్ని సంపాదించిండు. గజ్జి స్వామి అంటేనే ఒక మంచి పేరున్న వ్యక్తి. నీతి నిజాయితీతో కష్టపడి రైతాంగం మీద సంపాదించిన భూములు ఉన్నాయి. అది ఎక్కడొక్కడో మారుమూల గ్రామంలో సంపాదించాలి, ఉన్న హైత్ నగర్లోనే సంపాదించాలి. ఒక గజ్జి ఫ్యామిలీ అంటేనే ఒక ల్యాండ్ లార్డ్ ఫ్యామిలీ. సో అది కష్టపడి సంపాదించిన భూమి. సో ఆయన సంపాదించిన భూమి మా తండ్రులకు ఇచ్చారు. మా తండ్రులు కూడా దాన్ని కాపాడారు. మా తండ్రులు కాపాడారు, మాకు ఇస్తున్నారు, మేము కాపాడుతున్నాం. అట్లా ఒక 4th జనరేషన్ కంప్లీట్ అయిపోయింది. ఇది 5th జనరేషన్ వస్తుంది. అయినా మేము కాపాడుకుంటున్నాం. ఎందుకంటే రైతులో పుట్టినాం కనుక, మట్టిలో పుట్టిన మాణిక్యాలక మేము ఉన్నాం కనుక, ఆ మట్టి విలువ తెలుసు కనుక మేము అవి కాపాడుకుంటూ వస్తున్నాం కనుక మాకు భూములు ఉన్నాయని అహంకారం లేదు, భూమి లేదని అది లేదు. మేము ఏది ఉన్నా కానీ రైతు బిడ్డలేక బతుకుతున్నాం. ఇలా రైతు బిడ్డలేకనే ఉన్నాం. ఈ రోజు కూడా నేను రైతునే, ఇప్పటి కూడా నేను రైతునే, నేను ఇప్పటి కూడా పండిస్తున్నా. ఎన్ని ఎకరాలు ఉంటాయన్న మామూలుగా? ఏముంటది బాస్, మాకు సంబంధించింది అయితే కాదు కదా, మా తండ్రి గారికి సంబంధించింది. మీరేం సంపాదించలేదా? అది మాకు ఏదో చిన్న 5-6 ఎకరాలు ఏదో సంపాదించుకుని ఏదో పొలం చేసుకుంటున్నాం మేము కూడా మళ్ళీ ఇక్కడ. అట్లా ఇప్పుడు మీరు రైతు అని చెప్పాలా లేకపోతే రాజకీయ నాయకుడు అని చెప్పాలా? రైతనే చెప్పుకుంటా, నేను గర్వంగా చెప్పుకుంటా, రైతనే చెప్పుకుంటా. ఒక నా కొడుకు ఒక బయోడేటాలో మీరు కాలేజ్లో కూడా రాసినట్టు అయితే కానీ, ఈ రోజు నా కొడుకు ఇంటర్మీడియట్ కంప్లీట్ అవుతుండు, రేపు BBA చేద్దాం అవుతుంది, దాంట్లో కూడా అగ్రికల్చరిస్ట్ అని రాసినాడు. ఈ రోజు కూడా నా కొడుకు గర్వంగా ఒక DPS స్కూల్లో ఉన్నాడు. ఆ DPSలో వాట్ ఈస్ యువర్ ఫాదర్ యూ డూ అని అడుగుతారు. సార్ మై ఫాదర్ ఈజ్ ఏ ఫార్మర్ అని అడుగుతారు. ఈజ్ ప్రౌడ్ టు సే దట్ ఐఎమ్ ఏ ఫార్మర్. మీరు ఏ కార్లు వచ్చారన్నా ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు? కార్ తోటి రైతు రావద్దని రూల్ ఉందా? చెప్పండి. భీమవరంలో ఉన్నాం, జనరల్ గా చూసుకుంటాం. భీమవరం ఉన్నాం, మిగతా వేరే రాష్ట్రాలు ఉన్నారు. వాళ్ళు రైతులందరూ మర్సిడీస్ బెంజ్ లో వస్తారు. ఎందుకు వస్తారన్నా? అంటే తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉందా? అరే ఎందుకు లేదన్నా, తెలంగాణలో ఈ రోజు ఎక్కువ చూసుకుంటా కానీ పచ్చడి పొలాలు ఉన్నాయి. రైతులకు ఎందుకు లోటు పోయింది? రైతు అనేది కష్టపడుతున్నా కనుక ఆ రైతు మీద ఏమని సంపాదించుకోవచ్చు. మీరు వ్యవసాయం చేసి సంపాదించిరా, సెటిల్మెంట్ చేసి సంపాదించిరా? సెటిల్మెంట్ అనేది ఒక ఊసే ఉండదు గజ్జి భాస్కర్ దగ్గర. మీరు బాగానే చేస్తారట కదా సెటిల్మెంట్లు? చూపించండి, చూపించండి. గజ్జి భాస్కర్ సెటిల్మెంట్ చేస్తున్నట్టు ఎవరు నమ్మరు. మీరు అంటున్నారేమో కానీ బయట పోయి అడగండి. అంటారు, చాలా మంది అంటారు గజ్జి భాస్కర్ దగ్గర జరగని ఇష్యూ ఉంటే ఆయన పోయి న్యాయం చేస్తారు తప్ప అన్యాయం చేసే వ్యక్తి అదే సెటిల్మెంట్ అంటారు. అన్యాయం చేసే వ్యక్తి కాదు. ఇలా సెటిల్మెంట్ అంటే ఏంది? వాడిని గుంజుకొని తీసుకోవడం అనేది సెటిల్మెంట్. వాడు తప్పు చేస్తుంటే వీనికి అన్యాయం జరుగుతుంటే ఇద్దరిని కూర్చోబెట్టి న్యాయం చేసేది, అది ఒక సమన్వయం చేస్తాం అనమాట. సెటిల్మెంట్ అంటే వీళ్ళిద్దరికి సెటిల్మెంట్ చేసి సంపాదించుకోవడం. నేను సంపాదించుకునే అలవాటు లేదు, నాకు సంపాదించుకునే అవసరం కూడా లేదు. నేను కష్టపడి సంపాదించుకుంటా. సరే చెప్పండి, ఇప్పుడు ఏ కార్లు వచ్చారు మీరు? ఏదో చిన్న తార్లు వచ్చిన. మీ ఇంట్లో కూడా చాలా కార్లు ఉంటాయట కదా, పెద్ద పెద్ద కార్లు. ఇవాళ కొత్తగా ఉండడం ఏందండి, నేను పుట్టినప్పటి నుంచి కార్లు ఉన్నాయి ఇంట్లో. కార్లు ఉన్నాయి, టాంగా ఉంది, ఎడ్ల బండ్లు ఉండే బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మా ఇంట్లో బర్రెలు ఉన్నాయి. ఇప్పుడు కూడా మా ఫామ్ హౌస్ ఉంది. ఇప్పటికి కూడా డైరీ ఫామ్ ఉంది. ఇప్పటికి కూడా అగ్రికల్చర్ చేస్తాం. హైత్ నగర్లో GHMC పరిధిలో ఇప్పటికి కూడా నా తోడబుట్టిన వాళ్ళు అగ్రికల్చర్ చేస్తారు. మా తమ్ముడు డైరీ ఫామ్ చేస్తారు. నేను కూడా అక్కడ కాకుండా వేరే దగ్గర నార్కట్పల్లి అక్కడ చిన్న పొలం ల్యాండ్ ఉన్నాయి, అక్కడ కూడా అగ్రికల్చర్ చేసుకుంటూ సంపాదించుకుంటాం. అగ్రికల్చర్ తోటి ఇవాళ బిజినెస్ కూడా చేసుకుంటున్నాం, చిన్న రియల్ ఎస్టేట్ చేసుకుంటాం, అన్నీ చేసుకుంటాం. ఇవాళ రేపటి ఏది ఉన్నా కానీ చేసుకోవడం మీకు తెలుస్తలేదు. అంటే ఆ రోజుల్లోనే మీ కుటుంబానికి 100 ఎకరాల భూములు ఉన్నాయి, వ్యవసాయ భూములు ఉన్నాయి, పెద్ద భూస్వామి అని చెప్పేసి మీరే చెప్తున్నారు. నేను పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు అన్నారు అది మీకు భూములు ఉన్నాయని. అంటే భూములు ఉన్నాయి వాస్తవం, 100 ఎకరాలు ఉన్నాయని నేను చెప్పలే కదా మీకు. భూములు ఉన్నాయి వాస్తవం. సరే
భూస్వామే కాదా మీరు? భూస్వామి కాదు, రైతు కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళము. ఆహా. భూస్వామి అంటే ఏం 1000 ఎకరాలు ఉన్న వాళ్ళం కాము కదా. 100 ఎకరాలు ఉన్నా కానీ భూస్వామి అంటారు 100 ఎకరాలు ఎక్కడ ఉన్నాయండి? భలే ఉన్నారు మీరు. 10-20 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఉన్నట్టారా? సార్ ఆ రోజులోనే 10-20 ఎకరాలు ఉంటే అట్లాంటి వాళ్ళు వాళ్ళు ఎమ్మెల్యేలు అయ్యారు, అవును, కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు, అవును, పెద్ద పెద్ద లీడర్లు అయ్యారు మీ దగ్గర నుంచే, మీ ఎల్బీ నగర్ నుంచి. మీరెందుకు ఇంకా రాజకీయంగా ఇంకా పాకులాడుతున్నారు? జనరల్ గా మా పెద్దనాన్న గారు గజ్జు కొమరయ్య గారు అనేది ఒక ఐకానిక్ ఆఫ్ ది మా ఫ్యామిలీ కానీ ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో కూడా గజ్జు కొమరయ్య గారు కాంగ్రెస్ పార్టీ లీడర్, చాలా గొప్ప లీడర్ ఆయన. ఈ రోజున్న రాజకీయ వ్యక్తులు అప్పుడు ముమ్మడి మలక్పూడి నియోజకవర్గం ఉంటుండే, ఆనాడు పుంజాల సుధీర్ కుమార్ కానీ మల్లరెడ్డి కానీ ప్రతి ఒక్కరు మా ఫాదర్ కి సంబంధించి మా పెద్దనాన్న గారికి సంబంధించిన వాళ్ళు ప్రతి ఒక్కరికి హైత్నార్ మండల్ వెళ్తున్నామంటే హైత్నార్ మండల్ కింద 49 ఊర్లు ఉండేది. ఆ 49 ఊర్లకు కూడా గజ్జు కొమరయ్య అంటే ఒక ఐకానిక్ గా ఉంటుంది. ఆయన ఒక రాజకీయంలో ఉండి ఆయన అప్పుడే బీఎస్సీ చదువుకున్నాడు. ఆ రోజు కాలంలో మా తాతగారు ఆయన బీఎస్సీ చదివించిండు, మంచి విద్యావంతుడు, 18 సంవత్సరాలకే ఉప సర్పంచ్ అయ్యిండు, అట్లాంటి వ్యక్తి. సో ఆయనని లెగసీ ఆయన చూసుకుంటూ మేము పెరిగినాం అనమాట. అరే ఇట్లా ఉంటుందా, రైతు కుటుంబంలో ఉండి కూడా మనము ఇలా రాజకీయంలో రావచ్చు అని ఆయన చూసుకుంటూ ఆయన నేర్పించిన బాటలో మేము వచ్చినాం. కానీ ఆయనకి ఇంట్రెస్ట్ ఏమంటే నేను రాజకీయంలో ఉండి నేనేం సంపాదించలేకపోతున్నా, ఈ స్టేజ్కి వచ్చినా కానీ నా తమ్ముని పిల్లలు కూడా ఈ యొక్క రాజకీయం ఎందుకు, మీరు చదువుకోండి, ఐఏఎస్ ఆఫీసర్లు, ఐబీఎస్ ఆఫీసర్లు ఇలాంటి కావాలని ఆయనకు ఒక డిఫరెంట్ ఇంటెన్షన్ ఉంటుండే. అందుకోసం మ్యాక్సిమం ఏంటంటే చదువు మీద పెట్టుకోండి, చదువుకోండి అని మా ఎంబడి పడేది. సరే మీరు ఏం చదువుకున్నారన్నా? అది ఎంబీఏ కంప్లీట్ అవుతుందా? ఎక్కడ చేసిరన్నా? ఎంబీఏ జేఎన్టీ గారు, సెయింట్ మేరీస్. ఆ తర్వాత కూడా మీరు నేను ముంబైలో ఉద్యోగం చేసిరట, నిజమేనా? నేను తెలుసుకున్నా. అవును, ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం పోయింది. చెప్తారండి, నాకు అర్థం కాదు, మీకు ఎట్లా తెలుసు ఇవన్నీ? తెలుసదన్న, మీరేందో మాకు తెలుసు. ఓకే, మీరు ముంబైలో ఉద్యోగం చేసిన తర్వాత ఉద్యోగం పోయింది. ఉద్యోగం పోయిన తర్వాత మీరు అన్ని ఎకరాల ఆస్తున్నా సరే ఇంటికి పోకుండా ముంబైలో ఫుట్పాత్ మీద బొమ్మలు అమ్ముకున్నారని తెలుసు, నిజమేనా అనేది? అటువంటి పరిస్థితి ఎందుకు వచ్చిందన్నా మీకు? అట్లాంటి పరిస్థితి అంటే వాస్తవం చెప్పాలంటే అక్షయ్ గారు, ఆ రోజు నేను ఎంబీఏ చదువుతున్న తర్వాత నా సెమిస్టర్స్ అయిపోయిన తర్వాత, సెకండ్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత నాకంటూ ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది నాకు బాగా చిన్నప్పటి నుంచే నేను కష్టపడి పెరిగిన. మీరు అన్నట్టు వాస్తవం, మాకు భూములు ఉన్న కాడికి మా ఫాదర్ వెళ్ళున్నా కానీ నాకంటూ ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ చిన్నతనం నుంచే నాకు ఒక సెల్ఫ్గా ఎదగాలని. ఎట్లా ఉంటుందంటే ఎదుటి వాళ్ళు మా పెద్దనాన్ని చూసి కూడా ఆయనంది నేను చేయలేనని ఒక క్యూరియాసిటీ బాగుంటుండే నాకు. సో అట్లా ఉన్నప్పుడు నేను ఎంబీఏ అవుతున్న తర్వాత ఇట్లనే ఉంటుంటే ఫస్ట్ ఇక్కడ 1 year హైదరాబాద్లో టాటా టెలి సర్వీస్లో కన్సల్ట్ డిఎస్సీలోగా డిఎస్సీ చేసి అందులో కస్టమర్ రిలేషన్ ఆఫీసర్ చేసిన తర్వాత ఐఎమ్ వెరీ థ్యాంక్స్ఫుల్ టు శ్రీనివాసరావు గారు అండ్ ప్రీతి గారు హూ వాజ్ గివెన్ మీ ఆపర్చునిటీ. ఆ రోజు నాకు ఏమి ఎక్స్పీరియన్స్ లేకున్నా కానీ వాళ్ళు నేను మాట్లాడిన తర్వాత తీసుకుని నాకు ఆపర్చునిటీ తర్వాత అందులో 1 year తర్వాత సో ఆపర్చునిటీస్ కోసం వెతుకుతుంటే అప్పుడు బాంబేలో జాబ్ వచ్చింది, జాబ్ వెళ్ళినాం. అక్కడ పోయిన తర్వాత మనకు ఆ లాంగ్వేజ్కి అది సెట్ కాక 2-3 monthsలో రోడ్ మీద పడ్డా. తప్పని పరిస్థితుల్లో మనము ఒక జాబ్ మీద పోయిన వాళ్ళము ఓడిపోయి ఇంటికి రావడం అనేది నా మనస్సాక్షి ఒప్పుకోలేదు. సో అందుకోసం ఇక్కడనే ఏదన్నా సాధించిపోవాలని ఒక కాల ప్రణాళికలో కొన్ని ఇబ్బందులు ఉన్నప్పుడు చేయాల్సి వచ్చింది. అట్లా మళ్ళీ ఎప్పుడు వచ్చారు హైదరాబాద్కి రిటర్న్? అంటే అప్పుడంతలో ఏం లేదు, అక్కడ మళ్ళీ అది అయిన తర్వాత అదే విధంగా నేను జాబ్ సంపాదించుకుని ఒక 2 years తర్వాత బ్యాంక్లో పని చేసుకుంటూ ఉండి తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. హైదరాబాద్ వచ్చిన తర్వాత రాజకీయాలకు రావాలనిపించింది? లేదు, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఐ జాయిన్డ్. హైదరాబాద్కి వచ్చినాక కూడా రాజకీయంలో ఉన్నా, అక్కడ కూడా రాజకీయంలో ఉన్నా. అంటే లేకున్నా కానీ ఎలక్షన్ మూమెంట్స్ మాత్రం కంపల్సరీ ప్రెజెన్సీ ఉంటుండే, మిగతా రాజకీయాలలో ఉండకుండా కానీ ఎలక్షన్ టైంలో కంపల్సరీ ఉంటుండే.